వాళ్ళు అడుగుతున్నాను, బాగా చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? మీరు ప్రశ్న బాగా వింటలా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? ఒక్కడే భోజనం. ఇప్పుడు కరెక్టే చెప్పారు. వాళ్ళమ్మ 5,000 మందికి అని కట్టివ్వాల, ఒకడికని కట్టించింది. కానీ యేసయ్య చేతిలో పడి విరిగిపోతే ఎంతమంది కడుపులు నింపాయి? అదండి, దేవుని చేతిలో విరిగిపోయిన వాళ్ళు, దేవుని చేతిలో పగిలిపోయిన వాళ్ళు అనేకులుగా ఆశీర్వాదకరంగా మారతారు. ఆ విరిగిన పగిలిన అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూచినప్పుడు వస్తుంది. యెషయాకు అదే వచ్చింది, పగిలిపోయాడు. నా పెదవుల అపిత్రాలు అన్నాడనంటే అతని హృదయం ఏమి ఉంటుంది చెప్పండి నాకు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది. మరి నీ పెదాలు అపిత్రమైతే నీ హృదయం ఏమైనట్టు? అపిత్రమైనట్టే. మరి ఇప్పుడు చేసిన పరిచర్య ఏమైనట్టు? అప్పటి వరకు చాలా పరిచర్య చేశాడుగా, 5 అధ్యాయాల పరిచర్య. ఏమిటి పరిచర్య అపిత్రమయ్యింది, నా పెదాలు అపిత్రమైనాయి, నా హృదయం అపిత్రమయ్యింది. నీ ప్రసన్నతను చూడగా అది నాకు అర్థమైపోయింది. దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూడొచ్చు, ఒకటి. రెండో సంగతి ఏంటో తెలుసా? అదొక విధి. రెండో విధి ఏంటో, దేవుని గురించి ధ్యానం చెయ్యొచ్చు. దేవుని మందిరములోని ధ్యానం చేయడానికే నా చచ్చేంత వరకు దేవుని మందిరములో ఉండే వరమడుకున్నాడంట దావీదు. మీకు ఒక విషయం చెప్పనా? ఎవరైతే ధ్యానాలు చేస్తారో వాళ్ళ దిశ, వాళ్ళ దశ రెండు మారిపోతాయి. అందుకని దేవుని మందిరం ధ్యానం చేయడానికే రండి. అయితే ఒక విషయం చెప్పాలి మీకు. ధ్యానానికి ఆయువు పట్లు ఏకాంతము, ధ్యానానికి ఆయువు పట్లు నిశ్శబ్దం. దేవుని మందిరములో నిశ్శబ్దంగా కూర్చుని అలవాట్లు నేర్చుకోవాలి. దేవుని మందిరములో ఏకాంతంగా కూర్చుని అలవాట్లు నేర్చుకోవాలి. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. ఎవడు దేవుని ముందు నిశ్శబ్దం, దేవుని ముందు ఏకాంతం, అది ధ్యానానికి ఆయువు పట్లు. అలా ధ్యానం చేసేవారు ఎట్లుంటారో తెలుసా అండి? ఎవడి వాళ్ళ దిశ దశ రెండు మారిపోతాయి. ఈ 2 విధులు ఇక్కడ మనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? మొదటి విధి, ఆయన మందిరములో ధ్యానం చేయడానికి రండి. ఆయన మందిరములో అమ్మ వింటున్నారా? ప్రత్యక్షతను చూడడానికి రండి. ఆయన ప్రసన్నతను చూచారా, మీరు మారిపోతారు. ఆయన గురించి ధ్యానం చేశారా, మీ దిశ దశ మారిపోయి దేవునికి ఏం చెయ్యాలో చేస్తారు, దేవునికి ఏది ఇవ్వాలో ఇస్తారు, దేవుని ముందు ఎలా బ్రతకాలో బ్రతుకుతారు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. కనుక దేవుని మందిరం అంటే ఈ మందిరం అమ్మ విధులు నిర్వహించే చోటు. ఈ మందిరంలో ఈ విధులు మనం నిర్వహించాలి. ఈ మందిరంలో కూడా విధులను మనం నిర్వహించాలి. ఇంకెక్కువ చెప్పలేను, చాలు. 3వ మాట. 4వ మాట చెప్తాను. దేవుని మందిరం అంటే అది చావులు కనబడే చోటు. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ డెత్. ఒక కోడిదోడను, లేక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక పావురము, ఒక గొవ్వో చావకపోతే ఆరాధికుడు మందిరంలో ఆరాధించడానికి సరిపోడు. దేవుని మందిరం అంటే చావులు కనబడే చోటు. అమ్మ అర్థమవుతున్నదా? మరి చావులు కనబడాలంటే మరి చావమంటావా అండి అంటారేమో. అవును, చావమని చెప్తున్నా. నువ్వు చావాలి. క్రైస్తవుడు అంటే ఒకరోజు చచ్చినోడు కాదు. క్రైస్తవుడు అంటే దినదినము చనిపోయేవాడు క్రైస్తవుడు. దేవునికి ఇష్టం లేని పాపం ఏదో లేస్తుంటుంది ఈ శరీరంలో. దేవునికి ఇష్టం లేనిది ఏదో లోకం ప్రలోభ పెట్టి మనలో పుట్టించేస్తుంది మన శరీరంలో. సైతాను దేవునికి అయిష్టమైనవి ఏవో పుట్టిస్తాడు, దానికి చావాలి. కోపం అది పాపం, దాన్ని చచ్చావా? మత్సరం అది దేవునికి అసహ్యకరమైన పాదాన్ని చచ్చామా? దురాశ అది దేవునికి వ్యతిరేకదాన్ని చచ్చామా? ఇలాంటివన్నీ మన దేహంలో పడుతుంటాయి. దినదినము చచ్చిపోవాలట. పౌలు అన్నాడు ఈ మాట, నా సొంత మాట కాదు ఇది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారు. 31వ వచనం. 1 కొరింథీ 15:31. మరియు అమ్మ వింటున్న సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మిమ్మల్ని గూర్చిన కలిగున్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పదును. ఏంటమ్మా? దినదినము చచ్చిపోతున్నాను. దేవునికి ఏది ఆయాసమో, దేవునికి ఏదో నచ్చదో అది నా జీవితంలో కనబడితే దినదినము చచ్చిపోతున్నా. క్రైస్తవుడు అంటే ఏమండి? ప్రతిరోజు చచ్చిపోయేవాడు. ఈ ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, చెప్తాను వినండి. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో నక్సల్స్ మధ్య బతికేవాడు. వాళ్లకు నాటు సారా కాసి ఇచ్చేవాడు, పోలీసులు కూడా ఇచ్చేవాడు.
అటు పోలీసులకు స్నేహితుడే, ఇటు నక్సలైట్లకు స్నేహితుడే. చివరికి ఒక భయంకరమైన ఇబ్బంది కలిగిన రోజున దేవుడు జ్ఞాపకం వచ్చాడు. మొత్తాన్ని దేవుని నమ్మాడు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే అటు నక్సల్స్కి పోలీసులకు మధ్య ఇబ్బంది పడవలసి ఉంటుందని ఈయనండి జనజీవన స్రవంతిలో కలిసిపోదామని హైదరాబాద్ వచ్చి పోలీసులు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత చిన్నగా దేవుని నమ్మాడుగా. అతనికి వాక్యాలు చెప్పడం రాదు, కానీ జానపద పాటలు ఏమన్నా నక్సలిజములు ఉన్నాడుగా, ఉద్యమాల్లో పెరిగాడుగా. అతని జానపద పాటలు రాయడం వచ్చు, పాడడం వచ్చు. ఇక మొత్తాన్ని పాటలు రాయడం మొదలుపెట్టాడు. పాటలు వింటున్నారా? ఎవడ పాడడం మొదలుపెట్టాడు. ఆ పాటలతోనే సేవ చేస్తూ బ్రతకడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక చిన్న చోటు కొనుక్కున్నట్ట. అక్కడేదో అమ్ముకొని వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న చోటు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు. మన ఇల్లు కడుతుంటే ఇటుక, రాళ్ళు, సిమెంటు ఎరిగింటోళ్ళకి పొరిగింటోళ్ళు ఇబ్బంది కలిగిస్తాయిగా. మాట్లాడరేమమ్మా? ఇబ్బంది కలిగిస్తాయి. ఈ ఇల్లు కట్టుకుంటే ఎదురుగా ఒక అమ్మ ఉందట. ఆమెకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇనప చువ్వలు, ఇసుక, సిమెంటు, ధూళి, దుండ్రి వచ్చేస్తున్నాయని ఊరికే తిడతా ఉంటుందట. సరే, ఆ రోజు ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆవిడేమో ఎదురింటి ఆవిడ గంపనూరు వేసుకొని తిడ్డం మొదలుపెట్టింది. తిడ్డ మొదలుపెట్టగానే ఇతని భార్య అన్నట్టు, ఏమండి ఈవిడ ప్రతిరోజు అట్లే తిడతా ఉంటుంది, మీరేమో సేవనుకొని అటు ఇటు పోతారు, ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను. ఈరోజు మీరు ఇంట్లో ఉన్నారు, ఆవిడ తిట్లన్నీ మీకు వినబడుతున్నాయి, మీరు వెళ్ళండి, మీరు అడగండి, ఏదో చెయ్యండి, ఈ పూట మీరు ఉన్నారు కదా అని గిల్లుతుందంట ఇతని భార్య. ఇతని భార్యకి నేను పేరు పెట్టాను గిల్లుడు రాణి. కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళు ఏమి చేయలేరు, కానీ భర్తలు మాత్రం గిల్లుతారు ఇంట్లో, గిల్లుడు రాణీలు. మీరు వెళ్ళండి, మీరు అడగండి, మీరు ఏదో చెయ్యండి అంటే ఇక ఇంట్లో ఈవిడ నష్టపడలేక మొత్తాన్ని బయటకు వచ్చాడట. మా ఆయన వెళ్ళాడు, అడుగుతాడు, గోప మీద ఒకటి కొడతాడు, నా మీద ఎన్ని రోజులు సతాయిస్తుంది దుర్మార్గురాలని ఈవిడ అనుకుంటుందట. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆయన ఎదురుగా తిడుతున్న ఆవిడ ముందు నిలబడకుండా, ఆవిడని అడగకుండా, కొట్టకుండా, తిట్టకుండా అలాగ నడిచి వెళ్ళిపోతున్నాడు. ఈవిడ బయటకు వచ్చి వస్తుంది. ఏమొచ్చింది ఇంతగాడు? నేను వెళ్ళమంది దేనికి వెళ్ళమన్నాను? బయటికి అడగమన్నానికేగా. అవసరమైతే గోప మీద ఒకటి పీకమనే కదా పంపించాను. ఇతగాడింటి అలా వెళ్ళిపోతాను. చూస్తుంటే ఆ చివరికి అలాగ వెళ్తే ఆ చివరిలో చిన్న పాన్ షాప్ ఉంటే పాన్ షాప్ దగ్గర ఆగాడంట. ఆగి 2 లీటర్ల థమ్సప్ బాటిల్ కొన్నాడు. బాటిల్ పట్టుకొని వస్తున్నాడట. ఏమైంది మా ఆయనకు? నేను ఎందుకు బయటికి వెళ్ళమన్నాను, ఏం చేస్తున్నాడు అని అనుకుంటుందట. ఆ థమ్సప్ బాటిల్ పట్టుకొని వచ్చి ఆ ఎదురుంటే ఆవిడ ముందు నిలబడి అక్కా అని పిలిచాడు. వచ్చింది బడే ఏ అందట. 2 గంటలు అరిసేవక్క, నీకు దాహం అయిందని థమ్సప్ బాటిల్ కొన్నాను, కొత్తగా అన్నాడంట. ఏమయ్యా, నిన్నే కదయ్యా తిట్టాను, మీ భార్యను తిట్టాను కదయ్యా, నువ్వు తాగమని థమ్సప్ బాటిల్ ఇస్తున్నావేంటి, నీకు కోపం రావడం లేదా, నిన్నే కదయ్యా తిట్టానంట అంటున్నాడంటే. ఆయన పేరు సాయిల్ అన్న. ఏమండి కంజర వాయిస్తో పాట పాడతారుగా, ఏమండి బ్రదర్ గారు, ఆయన సాక్ష్యమే మీతో చెప్తున్నా. ఏమండి ఆయన రాజమండ్రిలో నేను ఆయన మీటింగ్లు ఉంటే ఆయన చెప్పిన సాక్ష్యం మీతో చెప్తున్నా, సొంతంగా ఆ పాటలు కాదు. నిన్నే కదయ్యా తిట్టాను అంటే, నన్నెక్కడ తిట్టావక్క, నేనెక్కడ ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోయానుగా యేసులో. నేను ఎప్పుడో చనిపోయాను. కోపం రాలేదా అయ్యా అంటే, కోపానికి ఎప్పుడో చచ్చిపోయానక్క నేను. అదండి క్రిస్టియానిటీ, అదండి నిజ క్రైస్తవ్యం. కోపానికి, పాపానికి, అసూయకు, దురాశలకు ఏమండి దుష్ట తలంపులు చచ్చిపోవాలి. మందిరం దగ్గర చావులు కనబడతాయి. ఈ మందిరంలో కూడా రమేష్ గారికి కొంతమంది కొన్ని పాపాలు చచ్చిపోయిన వాళ్ళు కనబడాలి. ఈ దేహంలో మనం కూడా పాపానికి చచ్చిపోతేనే ఈ దేవాలయం బాగా ఉంచుకున్నట్టు లెక్క. అర్థమైంది? దేవాలయం అంటే ఏంటి? ప్రతిష్ఠించబడిన స్థలము, 2వది భక్తి చేసే స్థలము, 3వది విధులు నిర్వహించే స్థలము, చావులు కనబడే స్థలం. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరి మాట ఏంటో తెలుసా అండి? మందిరం అంటే ఇది దేవుని చూపించే చోటు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్ప్లే గాడ్. దేవుని ప్రదర్శించే చోటు మందిరం. ఆ యెరూషలేము మందిరం చూస్తే దాని చుట్టూ అద్దబడినటువంటి బంగారపు రేకు వలన సూర్యరశ్మి పడగానే ప్రకాశమానమైన వెలుగు బయటకు రాగానే ఇక్కడ దేవుడున్నాడో అనిపించేది. ఆ రోజున దేవుని మందిరం అంటే దేవుని చూపించే చోటు. ప్రియులారా, నేను యేసుప్రభు నమ్మని రోజుల్లో వాక్యం చెప్పే ఒక స్థలానికి నన్ను పిలిచారు. ఆ స్థలానికి వెళ్ళి వారిని వాక్యం చెప్పనీయకుండా అల్లరి చేద్దామని వెళితే అక్కడ ఉన్న ప్రశాంతత,
ఏమండి అప్పుడున్న కన్స్ట్రక్షన్ అది గోతిక్ కన్స్ట్రక్షన్. ఏమండి పోర్చుగీస్ వారు కట్టిన మందిరం అంటది. అందులో చల్లగా ఉండేది అంత వేసవిలో కూడా. ఏమండి ఇక్కడ కూర్చున్న అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆ చర్చిలో పనిచేశారు. ఏమండి ఏమండి ఆ ఊరు ఏమండి అమ్మని వీళ్ళ అమ్మగారు ఏమండి కృపారావు గారి యొక్క చెల్లి, ఏమండి మొయ్యి కృపారావు గారి చెల్లి, ఏమండి వీళ్ళు మొయ్యి కృపారావు గారి చర్చిలో కొంత సేవ చేశారు. టెక్కల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అది. ఏమండి ఆ చర్చ్ లోపలికి వెళ్ళగానే నేను అల్లరి చేయకూడదు, ఎక్కడేదో అసాధారణమైన శక్తి ఉంది, నేను అల్లరి చేద్దామని వచ్చానని భయం వచ్చేసింది చర్చిలో కూర్చోక. తర్వాత పాటలు విన్నాను, తర్వాత వాక్యం విన్నాను, తర్వాత మారు మనసు పొందాను, అది వేరే విషయం. కానీ మన మందిరం చూసినప్పుడు అమ్మ ఇక్కడ దేవుడు ఉన్నాడు అనిపించేలాగా మందిర వాతావరణం ఉంచాలి. కొంతమంది మందిరంలో కూర్చుంటారు కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టు కూర్చోరు. అమ్మ వింటున్నారా మీరు చెప్పే మాట? కొంతమంది అక్కలకి దండాలు పెడతాను అనుకోకండి, మీ గురించి కాదు, జనరల్గా చెప్తున్నా. కొంతమంది మందిరంలో కూర్చుంటారు కానీ కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వంట వండినట్టు నా వైపు 2 కాలు చాపుకొని కూర్చుంటారు. ఇది ఏమిటండి వీళ్ళ మర్యాద? నాకు అర్థం కాదు. అరే అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాలు నొప్పులని, ఈ రోజుల్లో ఆరోగ్యాలు బాగులేవు గనక పెద్దల కాలు చాపుకుంటే నేను తప్పని చెప్పడం లేదు. కానీ కొంతమంది భక్తి లేక 2 కాలు చాపు కూర్చుంటారు. ఏమండి తర్వాత వాళ్ళు కూర్చుని వాక్యం వినే విషయం శ్రద్ధ ఉండదు. మన మందిరంలోకి వచ్చినప్పుడు తమ్ముడు రమేష్ గారు, అలాగనే బేర్షబా సంఘస్థులారా, ఈ మందిరంలో యేసు నరగనోళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ దేవుడున్నాడు అన్నట్టుగా ఒక దైవ ప్రదర్శన మీకు ఇక్కడ మీరు ఇవ్వడేలా బ్రతకాలి. మా మందిరాలు కూడా మేము అట్లనే బ్రతకాలి. అలాగని ఈ మందిరంలో కూడా ఎవడు వీరిలో దేవుడున్నాడు అనిపించేలా బ్రతకాలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ అమ్మాయికి ఏమంటే చిన్నప్పుడే, అమ్మాయి పేరు యామే కార్మికేల్. ఏమంటే చిన్నప్పుడే ఆ పిల్లకు ఏమంటే పిల్లి కళ్ళుతో పుట్టిందని ఏమంటే స్కూల్కి వెళ్తే అందరూ పిల్లి పిల్ల అని ఏడిపిస్తుంటే ఈ యామి కార్మికేల్ అనే సహోదరి చిన్నపిల్లగా ఉన్నప్పుడు 2 దువ్వెనలు ఇట్లా పెట్టుకుందంట అద్దం ముందు నిలబడి, పొడి చేసుకుందాం ఈ కళ్ళునని. ఎందుకంటే అందరూ పిల్లి పిల్లని ఏడిపిస్తున్నారు, పొడి చేసుకుందామని నిలబడిందంట. దూరం నుంచి వాళ్ళ అమ్మ చూసి పరుగునొచ్చి, పాప ఏం చేస్తున్నామని అంటే, మమ్మీ అందరూ ఏడిపిస్తున్నారు మమ్మీ, నీకు అలాంటి కళ్ళు లేవు, నాన్నకు అలాంటి కళ్ళు లేవు, నాకే కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, లేదు పాప, దేవుడు ఏదో ఉద్దేశంతో నీకు అలాంటి కళ్ళు ఇచ్చి ఉంటాడమ్మా, పొడుచుకోవద్దు, పాడు చేసుకోవద్దు, దానివల్ల ఏదో పని దేవుని పని జరుగుద్దని అమ్మ చెబితే, అమ్మ మాట విని విశ్వాసంలో ఎదిగి యవనస్తురాలైతే వాళ్ళ చర్చికి ఒక దేవుని సేవకుడు వచ్చి చెబుతున్నాడంట, ఇట్లా నేను భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో దోనావూర్ అనే పట్టణంలో సేవ చేస్తున్నాను. నేను మగాళ్ళ మధ్య బాగానే సేవ జరుగుతూ ఉంది తమిళనాడులో. కానీ దోనావూరు పట్టణంలో ఏమంటే ఆడవాళ్ళు వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు వేశ్యలైపోతున్నారు. పెద్ద పిల్ల అవగానే ఇంటికి పెద్ద కూతురు అయితే అమ్మా నాన్నే తెచ్చి దేవాలయానికి అర్పిస్తారు దేవదాసిగా. ఆ కారణం చేత చాలా మంది అక్కడ వేశ్యలుగా అయిపోయినారు పిల్లలు. వాళ్ళ మధ్య పనిచేయడానికి ఎవరో కావాలని నేను వెతుకుతా ఉన్నాను. ఎవరైనా చర్చిలోంచి అక్కడ పనిచేయడానికి ఎవరైనా వస్తారా అంటే యామే కార్మికే చెయ్యెత్తిందంట, అంకుల్ నేను వస్తాను అని. ఆమెను కొంచెం సిద్ధం చేసినారు సంఘం, ఏమండి ఇండియాకి పంపించినారు. ఆ పిల్ల వచ్చి ఆ పిల్ల చేసే సేవ ఏంటో తెలుసా? రాత్రిపూట పగలంతా వీళ్ళు ఎవడి దేవదాసీలుగా అర్చకులకు సేవ చేస్తారు. రాత్రి రాగానే వాళ్ళు రోడ్డెక్కి వేశ్యలుగా పనిచేసి పైసలు సంపాదించి ఉదయాన్నే మళ్ళీ వచ్చి అర్చకుల చేతులు డబ్బులు పెట్టాలి. అదే వాళ్ళ జీవితం. పాపం వాళ్ళ మధ్యలోకి రాత్రి పోయేదంట. వేశ్యల్లో వేశ్యలాగా కలిసిపోయి చెప్పేదంట, మీ శరీరం ఎందుకు అనేకమైన మగాళ్ళకు అప్పగించి మీరు పాపం చేస్తారు అని వాళ్ళ సువార్త చెప్పడం, ఇంటికి తీసుకెళ్ళిపోవడం. రాత్రంతా వేశ్య పని చేసి ఎంత పైసలు వస్తాయి తీసుకెళ్ళిపోండి, ఉదయాన్నే డబ్బులు ఇస్తా, అది అర్చకులకి ఇచ్చేయండి. మీరు వేశ్య పని చేసినట్టుగానే వాళ్ళు అనుకుంటారు డబ్బులు తీసుకుంటారని. అలాగ చాలామంది ఆడపిల్లలకు సువార్తని చెప్పి రక్షణలోకి నడిపించి వాళ్ళ జీవితాలు స్థిరపరిచి వాళ్ళ కుట్టు పనులు నేర్పించి టైప్ రైటింగ్ నేర్పించి వృత్తి విద్యలు నేర్పించి వాళ్ళకు జీవనం చేసుకోవడానికి అవకాశాలు కలిగించాక ఈ అమ్మాయి కనిపించింది, నేను ఎంతకాలం పెంచగలను వీళ్ళు ఎంతకాలం వీళ్ళు పోషించగలను, వీళ్ళు తల్లిదండ్రులు ఇంటికి చేరిస్తే వాళ్ళకి మళ్ళీ వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళకి బ్రతుకు వస్తుంది కదా అని ఆశ పుట్టి తన దగ్గర ఉన్న ఏమండి గుమస్తాను అడిగిందంట, మనం అర్చకుల దగ్గరికి వెళ్ళి అడుగుదామా వీళ్ళని వదిలేయమని. అంటే మేడం మీకు ఏమైనా పిచ్చా,
వాళ్ళు ఎందుకు వదులుతారు? వాళ్ళకి ఆదాయం వస్తుంది వీళ్ళ వలన. వీళ్ళు పరిచర్యలు చేస్తారు. వీళ్ళు వదులుకోలేరమ్మా అంటే, లేదా ప్రభువుని నమ్మిన వాళ్ళు వదిలేయమని అడుగుతాము అంటే, మేడం మీకు ఏమైనా పిచ్చి, అలా వదలరు అన్నట్ట ఆయన. సరే ప్రయత్నం చేద్దామని, నేను రానమ్మా వాళ్ళ దగ్గరికి అన్నాడు. స్థానికుడు కదా, ఇబ్బంది వస్తుంది రానన్నట్టు. రాకపోతే నేను పోయి అడుగుతానని వెళ్ళి అడిగిందంట. మీ దగ్గర ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చాలా కాలం నుంచి వేశ్యలుగా లేరు, కానీ మీరు డబ్బులు ఇస్తున్నారు, అది నేను ఇచ్చి పంపిస్తున్నాను. వాళ్ళే కుట్టు పనులు చేసుకొని, వాళ్ళే టైప్ రైటింగ్ చేసుకొని, వాళ్ళే వృత్తి విద్యలు చేసుకొని, వాళ్ళు సంపాదించిన పైసలే మీకు ఇచ్చారు. వాళ్ళు వేశ్యలుగా వీళ్ళు మారిపోయారు. మీరు అనుమతిస్తే వాళ్ళని తల్లిదండ్రుల ఇంటికి చేర్చుదాం, వాళ్ళకి భర్తలు వస్తారు, వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని అంటే, అర్చకుడు ఒక్కడొక మాట లేదంట. తీసుకెళ్ళిపోమ్మా అన్నారు. తీసుకెళ్ళిపోమంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేసింది. తీసుకురాగానే గుమస్తాగున్న ఆయన, మేడం ఎట్లా వదిలేసినారు వాళ్ళంటే, ఏమో నేను అడిగాను వదిలేశారంటే, వీడికి అర్థం కాలేదు ఎందుకు వదిలేరు అర్థం కాల. సరే వాళ్ళంతా లోపలికి వెళ్ళాక వీడు పోయాడు పోసార్ల దగ్గరికి. అరే ఇంతమంది వేశ్యల్ని, దేవదాసుల్ని మీరు ఎట్లా వదిలేసినారంటే, అడిగింది ఎవర్రా అన్నారు. అడిగింది ఎవరు? ఆమె అడిగింది కాదని ఎట్లంటాము? ఏమనుకుంటున్నారంటే, ఆమె కళ్ళు చూసావా, అవి దేవదూతవి. అంటే మమ్మల్ని ఎవరు అడగడానికి వచ్చారు? దేవదూత అడగడానికి వచ్చింది. మీకు కాదని ఎట్లంటా వదిలేసామన్నారు. ఇప్పుడేమో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. మీ పిల్లల జీవితం మీరు పాడు చేయకండి, అది భక్తి కాదు, అది దేవునికి ఇష్టమైన పని కాదు, చేర్చుకోండి అని అంటే, ఆలు చేర్చుకున్నా. ఎందుకు చేర్చుకున్నారంటే, పిల్ల అదే పిల్లకలు ఉపయోగపడ్డాయా? ఆలు వదలడానికి ఉపయోగపడ్డాయి చెప్పండి, వీళ్ళు చేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి. చాలా మంది ఆడపిల్లల జీవితం వచ్చిన తర్వాత ఇండియా వాళ్ళంతా మిషనరీలు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే యామే కార్మికులు వెళ్ళిపోతుందంట. ఆ వెళ్ళిపోతున్న రోజున దోనావూరు పట్టణంలో ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది వేశ్యలుగా ఉండే మారు మనసు పొందిన వాళ్ళు, జీవితాలు కట్టబడిన వాళ్ళు ఏడుస్తూ రోడ్డు ఎక్కారట. ఏడుస్తూ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, దేవుని కనికరం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యామే కార్మికులని ఆ కదులుచున్న దేవాలయం ఎవరిని ప్రదర్శించింది? అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా, అది క్రైస్తవ జీవితం. మన జీవితం ద్వారా ప్రభువును చూపిద్దాం. ఇది ఈ దేవాలయంలో జరగాల్సిన అద్భుతమైన పని. 5 మాటలు చెప్పాను. దేవాలయం అనగా ప్రతిష్ఠించబడిన చోటు, దేవాలయం అనగా భక్తి చేసే, భక్తి నేర్చుకునే చోటు, దేవాలయం అనగా విధులు నిర్వహించే చోటు, దేవాలయం అనగా మరణాలు కనబడే చోటు, దేవాలయం అనగా దేవుని ప్రదర్శించే చోటు. బేర్షెబా విశ్వాసులు, ఆయా స్థలాల నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, మీ దేహం అనే దేవాలయం అలా ఉంచండి, మీరు వెళుతున్న దేవాలయాలు అలా ఉంచండి. సేవకులకు సంతోషం, సేవ అద్భుతంగా జరుగుద్ది, దేవుని నామానికి మహిమ వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుందాం. 3వ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు దేవాలయాన్ని కోరేవాడు. ఆయన తన ప్రజలకు సమీపానికి వచ్చేవాడు. తన ప్రజలు తన్ని ఉండనీయకపోయినా వెనకబడి ఏదేనుకు వచ్చి వెళ్ళాడు, సిలోహుకు వచ్చి వెళ్ళాడు, యెరూషలేముకు వచ్చి వెళ్ళాడు, ఒక పాపపు శరీరాకారంలోకి వచ్చి వెళ్ళాడు, చివరికి పెంతెకోస్తు దినమున ఆత్మగా వచ్చాడు, మనల్ని దేవాలయాలుగా మార్చాడు. ఇక్కడ చాలా ఉన్నాయి దేవాలయాలు కదులుచున్నవి. మనం కదులని ఈ దేవాలయంలో కూర్చున్నాం. ఇది కదలదు, కానీ ఇందులో దేవుని తేజో మహిమ నిలవాలనంటే కదులుచున్న ఈ దేవాలయాలు అర్థవంతంగా ఉండాలి. అక్క చెల్లి ప్రతిష్ఠించుకున్నావా? అన్నదమ్ముడా, తమ్ముడు, అన్నయ్య భక్తి చేస్తున్నావా? ఈ మందిరములో విధి నిర్వహణ బాగానే జరుగుతున్నాడా? ఈ దేహములో చావడం మనకు చేతనవుతుందా? యేసుక్రీస్తును బాగా ప్రదర్శిస్తున్నామా? ప్రభువుని వేడుకుందాం. ప్రభు దీవించే దేవుడు, మార్చే దేవుడు, ప్రయోజకులుగా చేసే దేవుడు తప్పక చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ బిడ్డలు ఎంతో శ్రద్ధతో చాలాసేపు కూర్చొని నీ మాటలు విన్నారు. విన్న వాక్యం వారి జీవితంలో పనిచేయనివ్వండి. మేమే ఒక దేవాలయాలమని గ్రహించి దీన్ని మేము పాడు చేస్తే నువ్వు మమ్మల్ని పాడు చేస్తావు. ఈ దేహాన్ని మీ వ్యసనాల చేత, ఈ దేహాన్ని చెడ్డ అలవాట్ల చేత మేము పాడు చేసుకోకుండా
నీ దేవాలయముగా మా దేహాలు ఉంచుకునే కృప నాకు మాకందరికీ దయచేయండి. నీ సేవకుడు రమేష్ గారిని, బేర్షిబా ప్రార్థనా మందిరాన్ని, స్థానిక సంఘస్థులు దీవించును, మేలుతో నింపండి. మహిమ కేవలం మీరే పొందండి. ఈ మాటలు నీ మాటలు, నీ దాసునిగా ఏదో చెప్పమన్నావు, చెప్పాను. నీ బిడ్డల హృదయాల్లో పనిచేయనివ్వండి. యేసు పేర అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి.